జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. 14వ తేదీ అసెంబ్లీ సమావేశాల రోజు లేవు కాబట్టి ఉండవల్లిలోని మా ప్రీతమ శాసనసభ్యురాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవటం జరిగింది. కరెక్ట్గా ఆ రోజు 8:20 సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురు కూడా ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మాతో కూడా కలిసి ఎన్నికల్లో పనిచేసాడు పుచ్చి మండలంలో. ఆయన కలగజేసుకుని ఒక అన్నదాన్ని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు. దాని మీద నేను కోపెత్తి అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మా శాసనసభ్యులు అతన్ని బయటికి పంపించేయటం, తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ అనుకుంటా దాంట్లో కోవిడ్ యుగంలో తెలుగు తమ్ముళ్ళు అంతర్యుద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు. తర్వాత మరుసటి రోజే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పత్రిక సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా ముట్టిగాతారని రాశాడు. పాత్రికేయ సోదరులైనా అక్కడ ఉండింది ముగ్గురువే ప్రత్యక్ష సాక్షులు. కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా, లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా, లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ అక్కడ జరిగిన సంఘటనలు చెప్పుండేవాడు. ఎవరో స్వార్థ పనులు రాయించారు. ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు, మా ఎమ్మెల్యే తెలుసు,